శుభోదయం ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి యోబు గ్రంథము 31వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ దేవభక్తి విషయములో నీకు నీవే సాధకం చేసుకో అని ఆజ్ఞాపించాడు. దేవభక్తి సాధనలో ప్రాముఖ్యమైనది పరిశుద్ధత కొరకైనటువంటి పోరాటం. ఏ విధముగానైనా నేను పరిశుద్ధుడను కావాలి అనే తాపత్రయము, ఆశ, ఆకాంక్ష ప్రతి భక్తునికి ఉండాలి. ఎందుకు అంటే పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము అని దేవుని లేఖనము మనకు ఎత్తి చెబుతూ ఉంది. ప్రియమిత్రులారా, ప్రభుతో మనము స్నేహం చేయాలి అంటే, ప్రభు సాన్నిధ్యాన్ని మనం అనుభవించాలి అంటే పరిశుద్ధత ఒకటే మార్గం సుమా. ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ ఆలయమునకు అనుకూలము అంటాడు కీర్తనాకారుడు. అవునండి, మన దేహాన్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి అంటే, మన దేహంలో ఉన్న అవయవాలన్నీ పరిశుద్ధంగా ఉండాలి అంటే ముందు మన మనస్సు పవిత్రం కావాలి. మన చెవులతో వినే మాటలను బట్టి, మన కన్నులతో చూసే దృశ్యాలను బట్టి మన మనసు అపవిత్రమవుతుంది. దేవునికి విరోధమైనటువంటి రీతిగా మన మనసు పరిగెడుతూ ఉంది. భక్తుడైన యోబు చెబుతున్నాడు, నా కన్నులను నా మనస్సు అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యం ఏదైనను నా చేతులకు తగిలిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించలేదు అనేది యోబు భక్తుని యొక్క సందేశం. అవునండి, తన మనస్సు అపవిత్రం కాలేదు. పరస్త్రీని చూసి తన హృదయంలో మోహింపను లేదు. తన మనసును పవిత్రంగా కాపాడుకున్నాడు. తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఎంత చక్కని మాట అన్నాడు, రాజువలే నేను ఆయన యొద్దకు వెళ్ళెదను అంటూ ధైర్యంగా పలకగలిగాడు. ప్రియమిత్రులారా, దేవుని కృప మనకు తోడయ్యున్నది దేనికి అంటే మరింత పాపంలో బ్రతకడానికి కాదు, మన మనసును మనము అపవిత్రంగా చేసుకోవడానికి అసలే కాదు. మన కన్నులను, మన మనసును మనం పవిత్రంగా కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది అనే వాస్తవాన్ని గమనించమని మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమిత్రులారా, నీ కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా, అపవిత్ర దృశ్యాల కొరకు నీ కన్నులు పరిగెత్తకుండా, నీ కన్నులతో దేవుని సన్నిధానాన్ని చూడగలిగినటువంటి భాగ్యము నీకు కలగాలంటే తప్పకుండా ఈ ఉదయకాలం నీ ఒక ప్రార్థన చేయాలి. నీ కన్నులతో నీవు నిబంధన చేసుకోవాలి. యోబు గ్రంథము 31వ అధ్యాయంలో భక్తుడైన యోబు ఈ మాట చెబుతున్నాడు కదా, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూచుదును. అవునండి, కన్నులతో నిబంధన చేసుకుని హృదయములో కొన్ని కట్టడలు పెట్టుకున్నాడు. యెరూషలేము దేవాలయాన్ని కట్టినటువంటి సొలొమోను భక్తుడు దేవాలయాన్ని కట్టాడు, ప్రాకారాలు కట్టాడు, పట్టణాలు కట్టాడు, కానీ తన మనసును కట్టుకోలేకపోయాడు. ప్రియమిత్రులారా, తన మనసును స్వాధీనపరుచుకునివాడే శ్రేష్ఠుడని లేఖనం చెబుతుంటుండగా మన మనస్సును దేవుని వాక్యంతో కట్టుకుందాం, నిబంధన పెట్టుకుందాం. అపవిత్రమైన దృశ్యాలు చూడడానికి మన కళ్ళు, అపవిత్రమైన తలంపులతో నిండిపోవడానికి మన మనస్సును వాడుకోవద్దు. తామరాకుపై నీటి బొట్టులా నీ మనసు పవిత్రంగా ఉండడానికి దేవుని కృపచేత ఈ ఉదయకాలం సాధకం చేయడం ప్రారంభించు. పరిశుద్ధాత్మ దేవుని సహాయము చేత నీ మనసు నిర్మలమవుతుంది, నీ హృదయము పవిత్రమవుతుంది. అట్టి పవిత్రత, అట్టి పరిశుద్ధత సాధించడానికి దేవుని కృప మీద ఆధారపడదాం, పరిశుద్ధులమవుదాం, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు పోరాడదాం. దేవుడు అటువంటి పరిశుద్ధత
మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.